అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే నేను సింపుల్ అండ్ ఈజీ గుడ్డు పులుసు చేస్తున్నా. ఎట్లా చేస్తానో మీరు కూడా చూడండి. ఓకే, అయితే నేను ఒక 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటాను. 4 ఎగ్స్ బాయిల్ చేసుకో. ఎగ్స్ చూసిర్రా, బ్రౌన్ కలర్ ఉన్నాయి. ఇండియాలో అయితే వైట్ కలర్ ఉంటాయి కదా, ఇదిగో ఇక్కడైతే బ్రౌన్ కలర్ ఉన్నాయి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కోసుకున్న, ఉల్లిపాయలు, ఒక టమాటా, కరివేపాకు, చింతపండు కూడా నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇప్పుడే నానబెట్టేసిన చింతపండు. ఎగ్స్ అయితే బాయిల్ అయినాయి. సో ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుంటాను. చూడండి, మా దగ్గర పచ్చిమిరపకాయలు అయితే ఫ్రెష్ పచ్చిమిరపకాయలు ఉండవు. ఇదిగో ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టినవి, ఇవి గట్టిగా ఉంటాయి. స్పూన్లో ఆయిల్ పోసుకుంటాను. కొంచెం వేడయ్యేలోపు ఒక ఇలాచి, ఒక 2 లవంగాలు, కొంచెం చెక్క, ఇవి పొడి చేసుకుంటాం. నార్మల్గా తాలింపు కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం గోలిన తర్వాత కొంచెం ఎర్రగా కావాలి. ఎర్రగా అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకుంటాను. ఉల్లిగడ్డలు కొంచెం వేగేదాకా ఆపేసుకుంటారు. తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. మూత పెట్టేసి మగ్గుతాయి. మగ్గిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్. ఇలా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇలా పచ్చిమిరపకాయలు, అట్లనే కరివేపాకు కూడా వేసుకుందాం. పసుపు, అది కొంచెం దగ్గరికి ఫ్రై అయ్యే వరకు చింతపండు కూడా పులుసు తీసేసుకొని పక్కన పెట్టుకుంటా. ఎక్కువ పులుసు పోయను, కొంచెమే పోస్తాయి. ఎందుకంటే మా పిల్లకాయలు పుల్లగా ఉంటే తినరు. ఇది కొంచెం మగ్గింది. ఇప్పుడు దీనిలో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అల్లం వేసినాక అల్లం కొంచెం బాగా వాసన పోయేదాకా వేయించుకోవాలి, లేకపోతే కూర అంతా అల్లం వాసన వస్తుంది. కొంచెం సేపు ఉంచుతాను. దాని తర్వాత మళ్ళీ టమాటో వేసుకుంటా. కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇవి కొంచెం ఉడికినాయి. ఇప్పుడు ఇలా ఒక టమాటా, చిన్నదే ఒకటే టమాటా, ఎక్కువ టమాటా అవసరం లేదు, చిన్నది సరిపోతుంది. అట్లనే ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను. నేను కొంచెం ఉంచుకున్నా లాస్ట్కి వేయడానికి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటాను. సరిపోతుంది, ఎక్కువ కారం అవసరం లేదు, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసిన కాబట్టి. ఇది కొంచెం ధనియా పౌడర్, ఇది కూడా కొంచెమే వేసుకుంటాను. బాగా మసాలా వేయను నేను, ఎందుకనంటే మా చిన్నది మసాలా ఘాటు ఎక్కువ ఉంటే తినదు అన్నం అస్సలు. అందుకే కొంచెం తక్కువ మసాలా వేసుకుంటాను. దీంట్లో నేను కొంచెం అంటే కొంచెమే కసూరి మేతి, మంచిగా ఉంటుంది టేస్ట్. కసూరి మేతి టేస్ట్ బాగుంటుంది. నేను ఎగ్ పొట్టు తీసి పెట్టుకుంటా పక్కకి. గుడ్లు పొట్టు తీసేసుకున్నా నేను. మగ్గింది, టమాటా మగ్గింది కొంచెం. ఇందులో మనం ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుంటాం. ఎంత కావాలో అంతే వేసుకోండి, టేస్ట్కి తగ్గంత. నేను కొంచెం పులుసు వేసుకున్నా, ఇంకో దానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇట్లుంటే సరిపోతుంది. కొంచెం టేస్ట్ చూస్తాను, ఎందుకంటే నేను ఉప్పు ఒకటేసారి వేసిన, చప్పగా ఉన్నది ఉప్పు. ఇలా కొంచెం అంటే కొంచెం వేగో, ఇంత సరిపోతుంది. బెల్లం గ్రేవీ మసులుతుంది. మామూలుగా అయితే అందరూ ఎగ్స్ కొంచెం ఆయిల్ వేసి వేపుకొని వేసుకుంటారు, కానీ నేనైతే ఆయిల్లో వేపట్లేదు.
నేను డైరెక్ట్ జస్ట్ ఇట్లా కాట్లు పెట్టేసి ఇట్లా కాట్లు పెడితే సరిపోతుంది. ఇట్లా కాట్లు పెట్టేసి వేసుకుంటాను. ఇంకా నేను ఫస్ట్ దంచి పెట్టుకున్నా కదా గరం మసాలా, ఆ గరం మసాలా కూడా వేసేసుకున్నాను. కలిపేసుకొని ఒకసారి ఏదో ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎగ్స్కి ఆ కాట్ల నుండి మసాలా ఉన్న గ్రేవీ అంతా లోపలికి పోతుంది. తర్వాత మనము కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవచ్చు. సో కూర ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకంతే. మనం లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ మాత్రం ఇంత ఉంటే సరిపోతుంది. ఇంతకంటే తక్కువ గ్రేవీ కాకుండా ఇదిగో వేడి వేడి గుడ్డు పులుసు. మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.